అందరికీ నమస్కారం అండి. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ లక్ష్మీదేవి కటాక్షం అనేది అందరికీ లభించదు. మనకి లక్ష్మీ కటాక్షం కలగాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం చక్కగా తలస్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసి ఆకులతో చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత పాలతో చేసిన పాయసాన్ని, కలకండని, పండ్లని నైవేద్యంగా సమర్పించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత చక్కగా భోజనం అనేది చేయాలి. అలానే వెండి వస్తువులను పొరపాటున కూడా ఎవ్వరికీ బహుమతి కింద ఇవ్వకూడదు. వెండి వస్తువులు అనేవి లక్ష్మీ కటాక్షం కలిగిన వారికే లభిస్తాయండి. అయితే అసత్యాలు పలికే వారి దగ్గర, ఇతరుల మనసు గాయపరిచే వారి దగ్గర లక్ష్మీదేవి నివాసం ఉండదు. మనలో చాలామంది ఇంట్లోనే తలదువ్వుకుంటూ ఉంటారు. అలా దువ్వటం వల్ల ఇంట్లో వెంట్రుకలు రాలుతాయి. అలా రాలిన వెంట్రుకలు అనేది గాలికి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగినా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు.